తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు మీకు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించిన ఏ ప్రయత్నాలు చేయాలన్నా విద్య కోసం కాదు, వ్యాపారం కోసం కాదు, లేదా రాజకీయం కోసం కాదు, ఏ ప్రయత్నాలు చేయాలన్నా కొత్తగా లేదా అంటే ఆగిపోయినవి ఏది చేయాలన్నా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు తులారాశి వాళ్ళకి. నిరభ్యంతరంగా మీరు ప్రారంభించుకోవచ్చు. విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయము, చక్కగా ఉంది. ఇంకా చెప్పాల్సిన పని లేదు. చాలా అనుకూలమైన రోజు ఈ తులారాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా. అయితే ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి, ప్యాకేజీ పెరుగుతుంది, ట్రాన్స్ఫర్స్ అవుతాయి. గతంలో ఏరియర్స్ ఏదైనా రాని పక్షంలో అది ఈరోజు అందుకునే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందడము, మీ పంటకు దిగుబడి ఎక్కువ రావడము, ఆ దిగుబడి మంచి రేటుకి మార్కెట్లో పలకడము, ఇలాంటివన్నీ మంచి జరిగే అవకాశము వ్యవసాయదారులకు కనబడుతోంది. వాణిజ్యవేత్తలకు కొత్త వ్యాపారాలు, కొత్త ఏదైనా సంస్థ తీసుకోవాలన్నా లేదా మీ సంస్థను ఇంకొక సంస్థతో మర్జ్ చేయాలన్నా అంటే రెండు కలుపుతారు కదా, అట్లా చేసుకోవాలన్నా ఈరోజు చాలా మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కొంతమంది మేము ఈరోజు వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామికవేత్తలకు కొత్త ఒప్పందాలు కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ, లేదా ఆర్థిక లావాదేవీలు ఏవైనా చేయాలని అనుకుంటే కూడా ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల నరాలకు సంబంధించి, తలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే మీకు మాటకు పలుకుబడి పెరుగుతుంది. కొంతమంది కీలకమైన పదవులను ఈరోజు చేపట్టే అవకాశము, దాని మీద అగ్రిమెంట్ల మీద సంతకం చేసే అవకాశము ఈరోజు కనబడుతోంది. దానికి ఏదైనా ప్రయత్నాలు చేసుకోవాలంటే కనుక ఈరోజు ప్రారంభించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు, ఈరోజు 2 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకోండి. అమ్మవారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఈరోజు శుక్రవారం కూడా గుర్తుపెట్టుకోండి. అమ్మవారి ఆలయ దర్శనము, అమ్మవారికి పూజ చేసుకున్నట్టయితే కనుక ధనానికి సంబంధించినటువంటి ఏవైనా ఒడిదుడుకులు ఉంటే కనుక పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందంటే, కుజుడు చాలా బలంగా ఉండడం వల్ల మీరు గతంలో భయంతో కానీ, లేదంటే బలహీనంగా కానీ, లేదంటే నిరుత్సాహంగా కానీ ఉన్న వాళ్ళకి ఈరోజు విపరీతమైన ఉత్సాహము, ధైర్యము వచ్చే అవకాశం ఉంది. దానితో పాటుగా మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతోంది. అయితే విద్యార్థులకు మీరు అర్థం చేసుకోవడంలో స్పష్టత, క్లియర్గా ఉండండి. ఏది చేయాలన్నా ఈరోజు మీ ముందు క్లారిటీ తీసుకోండి. నేను ఈ పని చేస్తే, లేదా నేను ఈ అప్లికేషన్ పెడితే, లేదా నేను ఈ కాలేజీని పెడితే, లేదా నేను ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుంటే, లేదా నేను విదేశాలకు వెళ్ళాలని అనుకుంటే, మీరు ఏది చేసుకోవాలని అనుకుంటే దాన్ని ముందు ఈరోజు పరిశీలించండి. ఆ పరిశీలన అయిన తరువాత నేను ఈ ప్రయత్నం చేస్తాను అని కనుక చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు తీసుకుంటారు, ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారస్తులకు చాలా లాభసాటిగా ఉంటుంది. మీరు అనుకోని లాభాలు ఈరోజు పొందే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు సాగులో కొంచెం ఇబ్బందులు తలెత్తడము, కొన్ని సాగు పనులు మధ్యలోనే ఆగిపోవడము ఇలా జరుగుతోంది. దానికి ఎందుకు ఏమిటి అనేది యోచన చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి ఆకర్షణీయమైన అవకాశాలు అంటే కొన్ని టెంప్టింగ్ కలిగించే ఛాన్సెస్ మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అవి తీసుకుంటే మంచిదా కాదా అనేది మీరు యోచన చేసుకోండి. మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసిన యాడ్ వాళ్ళకి ధనపరంగా ఏదైనా డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటే కూడా కొంచెం ఆలోచన చేసి అప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ తప్పనిసరిగా చేసుకోండి. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి విజయం సాధించడంతో పాటు కీలకమైన పదవులను కూడా మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే కండరాలకు సంబంధించి, మజిల్స్కి సంబంధించినటువంటి రుగ్మతలు రావడంతో పాటు కొంతమందికి ప్రమాదాల్లో అంటే చాలా గట్టిగా కండరాలు ఇబ్బంది కలగడము, కండరాలకు దెబ్బ తగలడము ఇలాంటి ప్రమాదాలు గోచరిస్తున్నాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీ కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి, సక్సెస్ అవుతుంది. శుభవార్తలు వినడంతో పాటు భూమి, వస్తువు,
ఒక వాహనము కొనుక్కునే యోగం కనపడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే ఆడవారికి కొంతమందికి కడుపుకు సంబంధించినటువంటి రుగ్మతలు, మరికొంతమందికి నరాలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయ దర్శనం చేసి స్వామివారికి 5 అరటిపళ్ళను కనుక నైవేద్యం పెట్టినట్టి నైవేద్యం పెట్టి మళ్ళా మీరు ఒకటి మాత్రమే తీసుకుని మిగతా 4 కూడా పంచిపెట్టినట్టయితే కనుక ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కానీ, అనారోగ్య దోషాలు ఉన్నా కానీ పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి యొక్క గ్రహస్థితి గురుడు బలంగా ఉండడంతో మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అంటే విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ఇందులో ఉండే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు వచ్చే ఇది కనపడుతోంది. మీరు ఉన్న స్థానం నుంచి మా స్థానం మారే అవకాశము కూడా కనపడుతోంది. అది ఎలా ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. ముందుగా విద్యార్థులకు చూసినట్టయితే పోటీ పరీక్షల్లో నెగ్గుతారు, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళకి ఈ రోజు కనుక మీరు దానికి తగిన సంబంధించినటువంటి పనులు చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడంతో పాటు కొంతమందికి ఉద్యోగంలో భంగం కలగడము, కొంతమంది మీ అంతట మీరే మానేసి వేరే ఉద్యోగాలకి వెళ్ళడము, ఇట్లా కొంతమందికి డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేయాలా వద్దా అని డైలమాలో ఉండేవాళ్ళు కొంతమంది. ఏది అయినప్పటికీ కూడా ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు యోచన చేసుకొని అప్పుడు అంటే మీ గ్రహస్థితిని బట్టి మార్పులు కనబడుతున్నాయి. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళే మార్పులు కనిపిస్తున్నాయి. అయితే అయినప్పటికీ మీరు ఎట్లాగా దాన్ని తీసుకోవాలి అనేది మీరు యోచన చేసి తీసుకోండి. మార్పులు కనబడుతున్నాయి కదా అని చెప్పి వేరే ఉద్యోగానికి వెళ్ళిపోవడమో లేదా వేరే సంస్థకు మారిపోవడమో అలా చేయకండి. అనుకూలంగా ఉంటేనే ఆ ప్రయత్నం తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూస్తే పెట్టుబడులకు అనుకూలమైన కాలము, పెట్టుబడులు పెట్టుకోండి. వ్యవసాయదారులకు పంటల పెంపకంలో మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ పంటలు పండిస్తే మీకు రాబోయే దాంట్లో లాభాలు వస్తాయి అనేది ఆలోచన చేసి ఆ పంటలు వేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే ఒప్పందాలు సక్సెస్ అవుతాయి. గతంలో మాకు వద్దు అని డ్రాప్ అయిపోయిన వాళ్ళు కూడా మీకు ఈరోజు కలిసి మీ ప్రయాణం కొనసాగించే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త యంత్రాలు కొనుక్కోవాలన్నా లేదా ఉద్యోగస్తులు నియామకం చేసుకోవాలన్నా లేదా మీ పారిశ్రామిక అంటే మీ యొక్క పరిశ్రమలలో కొత్త వస్తువుని ఇంట్రడ్యూస్ చేయాలన్నా ఇంకేదైనా అంటే మార్పు చేర్పులు మీరు ఈ రోజు పెట్టుకుంటే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి మార్పులైనా సరే మీరు ఈ రోజు నిర్ణయం తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చూస్తే మీ పలుకుబడి పెరిగే అవకాశము, కీలకమైన స్థానాలు పొందే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఒత్తిడి తప్ప ఇతరత్రా పెద్దగా ఏమీ అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి రుగ్మతలు కానీ ఈ రోజు గోచరించట్లేదు. కుటుంబపరంగా చూసినట్లయితే కుటుంబంతో అన్యోన్యంగా ఉంటారు. ఒక కీలకమైన శుభవార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది. దానితో పాటుగా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే వారి యొక్క నిర్ణయం మీదే మీరు వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. లేదు మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు, మేము ఆ నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీ శ్రేయోభిలాషులు ఎవరుంటారో వారితో ముచ్చటించి అంటే ధనపరంగా కావచ్చు లేదా కొనుక్కోవడం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళతో ముచ్చటించి వాళ్ళు ఓకే అంటే మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారిని ఆలయ దర్శనం చేసుకోవడం కానీ లేదు అంటే కనుక స్వామివారి అష్టోత్తర పారాయణ చేయడం కానీ, మాకు అది కూడా చెయ్యలేము, మాకు కుదరటం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా పఠించుకోండి. మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే.